అందరికీ శుభములు, వందనములు తెలుపుకుంటున్నామండి. ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని ధ్యానిద్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతుడ, నీ సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి, గడిచిన కాలమంతయు కూడా మీ సజీవుల లెక్కలో మమ్మల్ని తండ్రి మరి ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటున్నాం. ప్రతిదినము మాకు కావలసినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. గాలి, నీరు, ఆహారం అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పటికీ మీ మాటలు కొరతగా ఉన్నాయి ప్రభువా. ఆ మాటలు మీరు మాకు అందించమని కూడా కోరుకుంటూ, తద్వారా మేము మరింత ఆత్మీయ మేలులు పొందుకొని తండ్రి మరి మేము ఈ లోకంలో రక్షించుకుంటూ తండ్రి అనేకులను రక్షించగలిగే గొప్ప సామర్థ్యమును మాకు అనుగ్రహించమని కోరుతూ యేసు ప్రభు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ యేసు ప్రభు నామములో నా శుభములు, వందనములు తెలుపుకుంటున్నామండి. ఈరోజు దేవుని స్వరూపం అనే ఒక చిన్న టాపిక్ మీద మనం ధ్యానించబోతున్నామండి. రైట్. దేవుని స్వరూపం అనగానే దేవుని రూపం, అవునా? దేవుడు మనతో ఎప్పుడు కూడా మాట్లాడతాడా? పోనీ దేవునితో మనం మాట్లాడతామా అనే ప్రశ్నలు మనం కొన్నిసార్లు వేసుకున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మనమంటూ ఓ క్వాలిటీ లేకపోతే ఓ క్వాలిఫై ఉండాలని మనం అనుకుంటాం. ఎప్పుడు ఓ క్వాలిటీ ఓ క్వాలిఫై ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ క్వాలిటీని సంపాదించుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేవునితో మాట్లాడడం అంటే మన అందరికీ చాలా ఇష్టమే కదా, అవునా? అందుకే కొన్నిసార్లు దేవుడు కూడా తనను తాను పరిచయం చేసుకోవడానికి ఆయన చిన్నగా పరిచయం కాలేదు మనకు. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే ఆయన సాక్షాత్తు ఈ లోకాలనే కలుగజేసిన సర్వశక్తిమంతుడు, అవునా? ఎందుకంటే ఆయన చేసినవి కొన్ని చూడటానికే మనకు చాలా భయంకరంగా ఉన్నప్పుడు మరి ఆయన ఎలా ఉంటాడు అని అంటే అది చాలా క్లిష్టమైన ప్రశ్న, అవునా? మనకు అది ఊహకు అందనంత ఎత్తులో దానికి ఆన్సర్ మనం చేయలేమేమో కొన్నిసార్లు, అవును. అయితే దేవుడు చూడండి, మరి కొన్నిసార్లు కొంతమంది భక్తులకు తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు కూడా దేవుడు చాలా చాలా ఏదో చిన్నగా పరిచయం చేసుకోలేదు, కానీ ఆయన ఎంతో భయంకరంగానే పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని గురించిన విషయాలు చిన్నవి కాదు, కానీ ఆయన తలంపులు, అవునా, ఆయన కార్యములు చాలా గొప్పవిగా ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ కూడా అంత గొప్పగానే ఉంటుంది, అవునా కదా? అందుకే దేవుడు కూడా తనను తాను పరిచయం చేసుకునేటప్పుడనండి నిజంగా ఎంతో భయంకరంగానే పరిచయం చేసుకున్నాడు. బైబిల్లో కొన్ని సందర్భాలను మనం చూస్తే ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఉదాహరణకు మోషే గారు, అవునా, ఇశ్రాయేలీలందరూ కూడా బానిసత్వపు బతుకులో ఉన్నప్పుడు వాళ్ళందరినీ మరలా విడిపించాలని దేవుడు అనుకున్నప్పుడు మోషే గారిని ఎన్నుకుంటాడు. ఇప్పుడు మోషే గారేమో వేరే ఊర్లో ఉన్నాడు, అవునా? ఆయనతో మాట్లాడాలి అని దేవుడు అనుకున్నప్పుడు నిజంగా మోషే అక్కడ ఒక మంద కాస్తున్నాడు, అవునా? అలా మంద కాస్తున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాలని అనుకున్నాడు. అలా మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన కేవలం ఒక మనిషి రూపంగా వచ్చి, అవునా, నేనే దేవుణ్ణి అని చెప్పుకోలేదు, కానీ అక్కడున్న ఒక పొద, అవునా, ఒక పొదలో ఆయన ప్రత్యక్షమైనట్టుగా చూస్తాం, అవునా? అంటే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుంది, దేవుని యొక్క ఆ నామం ఎలా ఉంటుంది, అవునా? దేవుడు అనే పదానికి వాళ్ళు దేవునితో మాట్లాడడం అనే ఆ సందర్భానికి వాళ్ళు ఎలాంటి డెఫినేషన్ ఇస్తారని అంటే నిజంగా అక్కడ సందర్భం చూసినప్పుడు మనకు నిర్గమకాండము, ఒకసారి బైబిల్ తీయండి, ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో ఏం కనబడుతుంది? మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను, అవునా? 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను.
అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. చూసారా ఇక్కడ నిజంగా చూడండి 2వ వచనంలో ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. యెహోవా దూత అగ్ని జ్వాలలో అతనికి ప్రత్యక్షమైందంట. అవునా? అంటే అగ్ని జ్వాలలో ఎందుకు ఆ అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవ్వాలి? అవునా? అగ్ని జ్వాలలో అతనికి ప్రత్యక్షమైందని అంటే నిజంగా దేవుని సన్నిధి ఒక ఫైర్ లాంటిదేమో. అవునా? దేవుని సన్నిధి ఎలాంటిది? ఒక అగ్ని లాంటిదేమో, దేవుడు ఒక అగ్నిలా ఉంటాడేమో అని అక్కడ అర్థమైంది వాళ్ళకి. అవునా? అందుకే దేవుని సన్నిధి ఎప్పుడు కూడా అంత అంత భయంకరంగా ఉంటుందని అనడానికి ఇదొక సందర్భం. ఎందుకు? ఆ పొద నడిమి, అవునా, ఆ అగ్ని జ్వాలలో అది ప్రత్యక్షమైందని అంటే ఒకవేళ మోషే అనుకుంటే కూడా అనుకోండొచ్చు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. అమ్మో, ఆయన అంత ఫైర్, ఆయన సన్నిధి అలా ఉంటుందేమో, ఆయన సన్నిధి అలా ఉంటుందేమో. అవునా? కాబట్టి ఖచ్చితంగా దేవునికి భయపడవలసిన అవసరత అక్కడ మోషేకు కూడా ఏర్పడింది. అవునా? ఎందుకంటే చూడలేనిది చూశాడు అక్కడ. అవునా? పొద మండుచుండెని కానీ పొద ఏం చేయలేదంటే కాలిపోలేదు. ఎంతసేపు ఉన్నా ఏదైనా ఒకటి బూడిదవ్వాలి కానీ ఇంకా మండుతుందని అంటే అక్కడ ఆరనిది, అవునా, ఒక నిత్యత్వానికి సంబంధించింది ఏమో అక్కడ ఉంది. కాబట్టి మోషేకి ఏమైంది? అర్థమైంది. అందుకే నిజంగా మోషే గారి విషయంలో కూడా నిజంగా అక్కడ చూస్తే మోషే గారు కూడా ఓహో, దేవుని సన్నిధి ఎంత భయంకరంగా ఉంటుందా అనే ఆలోచన మోషేకు కూడా వస్తుంది. అక్కడ దేవుని పని నిమిత్తం మోషేని పిలిచిన దేవుడు అంటే ఎలా ఉంటాడో ఆ చిన్ని సందర్భాన్ని బట్టి మోషే కూడా చాలా భయపడిపోయాడు. అవునా? నిజంగా దేవుడు అలానే ప్రత్యక్షం చేసుకున్నాడనండి. దేవుడు అలానే తన పరిచయం చేసుకున్నాడు. నా సన్నిధి, అవునా, ఎలా ఉంటుంది? అంత భీకరంగా ఉంటుంది. అవునా? ఆయన సన్నిధి ఎప్పుడు కూడా, ఆయన సన్నిధి ముందు దూతలు కూడా ఏం చేయలేరంట? నిలబడలేరు. నిలబడలేరు. అందుకే ఆయన ఒక రకంగా చెప్పాలనంటే ఆయన సన్నిధి అంత గొప్పగా ఉంటుంది. అలాంటి గొప్ప సన్నిధిని పరిచయం చేయడానికి ఒక దూత మళ్ళీ ఒక అగ్నిలో ఏమైందట? ప్రత్యక్షమై మోషేకి ఏం చెప్పింది? అదంతా మనకు తెలుసు. నువ్వు పోయి, అవునా, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ని తీసుకురావాలి అని కూడా చెప్పేసింది. అయితే మోషే, అవునా, ఇక దానంతటిని కూడా చేయడానికి, అవునా, వెళ్ళి వాళ్ళందరిని తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత మోషేకి అర్థమైంది, అక్కడున్న ప్రజలకు కూడా అర్థమైంది మోషే వెనుక దేవుడు ఉన్నాడు అని. ఆ దేవుడే మమ్మల్ని కాపాడాడు అని వాళ్ళు కూడా గమనించారు, కాదనలేదు. అయితే విషయం ఏంటంటే ఆ తర్వాత కూడా చూడండి, అసలు వాళ్ళు ఇశ్రాయేలీలు కూడా దేవునికి చాలా భయపడిపోయారు. నిజంగా అక్కడ మోషే దేవుని పర్వతం కదా, అక్కడ ఒక పర్వతం, అవునా, ఆ తర్వాత ఆ దేవుని పర్వతం అక్కడ హోరేబు పర్వతం ఉంది కదా, ఆ తర్వాత ఆయన ఏం చేశాడనంటే సినాయి పర్వతం మీదకి వస్తాడు. ఏ పర్వతం మీదకి? సినాయి పర్వతం మీదకి. సినాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు. అవునా? అయితే అక్కడున్న ఇశ్రాయేల్కి అర్థమవుతుంది, ఎప్పుడు కూడా మోషే ఆ పర్వతం దగ్గరికి వెళ్తాడు, ఆ పర్వతం దగ్గర ఆయన దేవుడు ఏదో మాట్లాడుతుంటాడు మోషే దగ్గర అని అనుకుంటాడు. ఇంకా ఎలాంటి స్టిట్ పెట్టాడంటే దేవుడు, మోషే ఇశ్రాయేలీలందరికీ చెప్పు, ఈ పర్వతాన్ని ఎవ్వరు కూడా ముట్టకూడదు, టచ్ చేయకూడదు, అసలు టచ్ చేసిన వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేశాడు. ఎందుకు టచ్ చేయకూడదు? పర్వతమే కదా, ఏమన్నా దేవుడా? పర్వతం ముట్టుకుంటే ఏమవుతుంది? ఓ పర్వతం అవతల నువ్వు ప్రత్యక్షం అవుతావు మాట్లాడతావు కదంటే కాదు, పర్వతం కూడా ముట్టుకోకూడదు అంతే. ఎందుకు? దేవుడు అంటే అంత హార్స్ పవర్, దేవుడు అంటే అంత
భయంకరుడు అని అర్థమవుతుంది. అవునా కదా? అందుకే చూడండి ఒకసారి నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వచనంలో, నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పగా విధింపబడవలెను. ఈ పర్వతమును ముట్టువానికి ఏం ఏం విధింపబడాలంట? మరణశిక్ష తప్పకుండా విధింపబడవలెను. ఖచ్చితంగా మరణశిక్ష ఏం చేయాలంట? విధించాలి. ఖచ్చితంగా మరణశిక్ష ఏం చేయాలి? విధించాలి. తప్పకుండా విధింపబడాలి. ఎవరికి? ఆ పర్వతాన్ని ముట్టువానికి. ఎందుకు? ఆ పర్వతం దగ్గరనే దేవుడు ఉంటాడు. ఆ పర్వతం దగ్గరనే మోషేను మాట్లాడిస్తాడు. అవునా కదా? అది ఆయన సందర్భం. అయితే నిజంగా చూడండి, ఆ పర్వతం ఎలా ఉందని అంటే 19వ అధ్యాయం 16వ వచనంలో, మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. చూసారా ఏంటంట? ఉదయం అయినప్పుడట ఆ పర్వతం మీద ఉరుములున్నాయి, మెరుపులున్నాయి, బూర యొక్క మహాధ్వనియు కూడా మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ కూడా ఏమైపోయారట? వణికిరి అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే అందరూ కూడా వణికిపోయారు. గజ 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 వణికిపోయారు. ఎందుకు? అమ్మో, దేవుడు ఆ పర్వతం దగ్గర ఉంటాడు. దేవుడు ఆ పర్వతం దగ్గర కూడా అలా పుట్టించాడు. ఆ ఉరుములు, మెరుపులు అన్నీ కూడా ఏం చేశాడు? పుట్టించాడు దేవుడు. దాన్ని చూసి ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయారు. అవునా? చాలా భయపడిపోయారు. అందుకే దేవుడు అంతకుముందు కూడా చెప్పాడు ఏమని? అసలు ముట్టొద్దండి, ఈ పర్వతాన్ని కూడా టచ్ చేయొద్దండి. అవునా? అంటే చూడండి, దేవుని సన్నిధి ఎలా ఉంటుందనంటే చాలా భయంకరంగానే ఉంటుంది. అవునా? ఆయన సన్నిధిని ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటేనే మనం ఆయన సన్నిధి దగ్గరికి రాగలము. అంటే నేను అంత స్ట్రిక్ట్ అని దేవుడు తనను తాను ఏం చేస్తున్నాడు? ముందు పరిచయం చేసుకుంటున్నాడు. అవునా? ఉండొచ్చు క్షమించే హృదయము, క్షమా కలిగిన హృదయం కూడా దేవునికి ఉంది, కాదని లేదు. కానీ ఆయన ఎంత గొప్పవాడు కూడా ముందు మనకు అది తెలిస్తేనే ఆయన క్షమాగుణం అనేది ఎంత గొప్పదనేది మనకు తెలుస్తుంది. అవునా కదా? అందుకే చూడండి, అదే నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఒకసారి అదే 19వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. యెహోవా అగ్నితో సినాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. అవునా? చూసారా? అక్కడ అది దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. అవునా? కొలిమిలో పొగ ఎట్లా లేస్తుందండి? అలా లేస్తుందంటాడు మాట్లాడుతుంటే. మోషే దేవుడు మాట్లాడుతుంటే అంతా కూడా పొగలు 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 లేస్తుంటే, అవునా, అంత ధూమమయమై ఉంటే ఎంతో భయంకరంగా ఒక అగ్నిపర్వతం పేలిన తర్వాత ఎలా లావా బయటకు వస్తుందో, అవునా, ఆ పొగలు ఎలా వస్తాయో అలా ధూమమయమైందంట అక్కడ ఆ పరిస్థితి. అవునా కదా? అంటే అలా యెహోవా కంఠస్వరము చేత అక్కడ ఏం చేస్తున్నాడంటే ఉత్తరం ఇచ్చుచుండెను. దేవుడు మోషేకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అవునా? అంటే చూడండి, ఖచ్చితంగా ఆ విషయంలో మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు అమ్మో, దేవుని సన్నిధి ఇంత భయంకరంగా ఉంటుందని మోషే కూడా అర్థమైంది. అందుకే ఇక ఇశ్రాయేలు అంటారా, భయపడిపోయినారు. అసలు ఇశ్రాయేలు చాలా భయపడిపోయినారు. అవునా? అదే 20వ అధ్యాయం 18వ వచనంలో, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. మోషే, ప్లీజ్, దయచేసి నువ్వు మాతో మాట్లాడు, నువ్వే మాట్లాడు మాతో. దేవుడు గనక మాతో మాట్లాడితే మేము ఏమైపోతాము? చనిపోతాము. ఏమైపోతాము? చనిపోతాము.
కాబట్టి దయచేసి నువ్వే మాతో ఏం చేయాలా, మాట్లాడాలి. నీవే మాతో మాట్లాడు. అవునా? వేరే వాళ్ళకి నీవే మాట్లాడు. దేవునితో మేమైతే డైరెక్ట్గా మాట్లాడలేము. ఎందుకంటే ఆయన సన్నిధి అంత భయంకరంగా ఉంది. అవును. అందుకేనండి దేవుడు ఎప్పుడు కూడా చాలా గొప్పగా తనను తాను పరిచయం చేసుకో. అవునా? కొన్నిసార్లు మనం ఏదో చూసి భయపడతాం, కానీ ముందు మనము దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి భయపడటం నేర్చుకోవాలి. ఆయన యొక్క తలంపులకు మనం భయపడటం నేర్చుకోవాలి. అవునా? అందుకే దేవుని సన్నిధి అంత భయంకరంగా ఉంటుంది. అవునా? పర్వతాన్నే ముట్టవద్దనే దేవుడు మిగతాది ఏదైనా ముట్టమంటే ఎట్లుంటుంది చెప్పండి? అవునా కదా? అందుకే దేవుని సన్నిధి విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఉంది అంతే. అవునా? చూడండి, ఇంకా పాత నిబంధనలో నుండి వీళ్ళే కాదండి, చాలామంది కూడా మేము దేవునితో మాట్లాడితే మేము చనిపోతామేమో, మేము దేవుని చూస్తే మేము చనిపోతామేమో, దేవునితో మాట్లాడాం కదా ఇక మేము చనిపోతామేమో, అలాంటి ఊహల్లో కూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వాస్తవం. అవునా కదా? వాళ్ళు అనుకున్నారు, ఎందుకంటే దేవుడు అలా పరిచయం అయ్యాడు. చూద్దామండి, అలాంటి కొన్ని సందర్భాలు కూడా చూద్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. తీయండి, బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడ యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. 23వ వచనం. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అయిపోయింది. గిద్యోను గారు అక్కడ దూతను చూశాడు. చూసిన వెంటనే అక్కడ ఒక సూచక్రియ అడిగాడు, చేసి చూపించింది. చూసిన వెంటనే నేను దేవుని చూశాను, నేను దేవుని చూసేసాను, ఖచ్చితంగా దేవుని చూసేసానంటే నేను చచ్చిపోతాను. అర్థమైపోయింది. దేవుని చూసామా చచ్చిపోతాను అని అనుకున్నాడు. కానీ మళ్ళీ దూత అనింది. అప్పుడు దూత ఏమనిందట? అదే 23వ వచనంలో, యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. దేవుడు నీకు సమాధానం, నీవు చావవు. దేవుడు నీకు సమాధానం కాబట్టి నువ్వేం కావు, చచ్చిపోలే. అవునా? దేవుడు నీకు తోడుంటాడు. అవునా? అని అనగానే అప్పుడు ఆయన ఊపిరి పీల్చుకుని. అంటే పాత నిబంధన అంతట్లో కూడా ఏదైనా దేవుణ్ణి చూడాలని అంటే కూడా, దేవునితో మాట్లాడాలని అంటే కూడా, దేవునితో ఏదైనా చేయాలని అంటే కూడా భయపడిపోయేవాడు. ఒకవేళ చేసినా మేము చచ్చిపోతామేమో అని అనుకునేవాడు. అవునా? అంత స్ట్రిక్ట్గా దేవుడు పాత నిబంధనలో వాళ్ళకి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అలాగే ఒకసారి సంసోన్ గారి తల్లిదండ్రులు కూడా ఒకసారి చూద్దామండి. సంసోన్ గారి తల్లిదండ్రులు. అవునా? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనంలో. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిము గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా. చూసారా? మనము దేవుని చూచితిము గనక మనము నిశ్చయముగా చనిపోదుము. మనం నిశ్చయంగా ఏమైపోతామంటే ఖచ్చితంగా మనం చనిపోతాం అని వాళ్ళు ఏమనుకున్నారు? అక్కడ అనుకున్నారు, చచ్చిపోతామేమో మేము, ఎందుకంటే దేవుని చూసాం కదా, దేవుని చూసిన తర్వాత మేము బతుకుతామా? బతకలేము. కాబట్టి ఖచ్చితంగా మేమేమవుతాము, చనిపోతాం. దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం. అవును. అందుకే అంటే దేవుని సన్నిధి కూడా అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం దేవునికి ఏం చేయాలి? మనము భయపడాలి. ముందు దేవుడు ఇంత భయంకరంగా ఉన్నప్పుడు, చూస్తేనే చేస్తామని అన్నప్పుడు, మనం ప్రతిరోజు ప్రార్థనలో ఆయనతో మాట్లాడుతాం. ప్రతిరోజు ప్రార్థనలో మనము ఆయనతో ఉన్నాం, ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నాం. అవునా కదా? అప్పుడు మనకి ఎట్లుంటుంది చెప్పండి? ఇంకా చాలా ఇది ఉంటుంది. అవునా కదా? అందుకే ఖచ్చితంగా ఎప్పుడు కూడా చూడండి, దేవునిని మనం ఎప్పుడు కూడా, అవునా, దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనము చులకనగా చూడడానికి వీలు లేదు. ఖచ్చితంగా దేవుడు మన విషయంలో చాలా సీరియస్ అవుతాడు. అవునా కదా? అందుకే దేవుని సన్నిధిని వాళ్ళు చూస్తేనే చనిపోతాం అనుకున్నారు.
అవును. అందుకే దేవుని సన్నిధిని వాళ్ళు చూస్తేనే మాట్లాడితేనే చనిపోతాం అనుకుంటే ఈరోజు మనం దేవునితో ఎన్నిసార్లు మనం మాట్లాడాం, ఎన్ని ప్రార్థనలు మనం చేసాం, అవునా? ఎన్నిసార్లు మనం దేవుని దగ్గరకు వచ్చాం, అవునా? దేవుడు మనతో మాట్లాడినట్లే కదా, అవునా కదా? అందుకే కొన్ని సార్లు కూడా దేవుడు ఇంకా దేవుని యొక్క లక్షణాలు చూస్తేనంటే ఒకసారి కొన్ని కీర్తనకారుడు కూడా దేవుని లక్షణాలు కొన్నిసార్లు పోలుస్తున్నాడు. కీర్తనల గ్రంథము చూద్దాం. కొన్నిసార్లు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని ఏం చేశానంట? పుట్టించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించాడట. ఉరుము ధ్వని పుట్టించాడు. అవునా? అంటే దేవుడు తలుచుకుంటే మాట్లాడితే ఆయన ఎట్లా ఉంటుందంటే గర్జనలాగా ఉంటుంది, ఉరుము ధ్వనిలాగా ఉంటుంది. దేవుడు ఉరుములు పుట్టించాడు. దేవుడు గర్జనలాగా ఉరుములాగా సౌండ్ కూడా చేయగలడు ఆయన. అవునా? చేస్తాడు లేదా? ఖచ్చితంగా చేస్తాడు. అవునా? యెహోవా ఆకాశమందు గర్జన చేసి, చూసారా? ఆయన దెబ్బకు ఏమవుతాయట? ఉరుముతాయి లేదా? అదే కీర్తనకారుడు ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. అవునా కదా? చూసారా? ఉరుము వలె గర్జిస్తున్నాడట. అవునా? ఆ తర్వాత అదే 29వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. 7వ వచనంలో, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరం ఏమంట? అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అంతగా అది ఏం చేస్తుంటుందంట? ప్రజ్వలింపజేస్తుంది. యెహోవా స్వరము అలా అగ్నినే ఏం చేస్తుందంటే అది క్రియేట్ చేయగలిగేంత సామర్థ్యం కలిగి ఉరుములు మెరుపులు, ఎన్నో ఉరుములు మెరుపులు మెరుస్తాయండి. అవునా? ఆ ఉరుములు మెరుపులు దేవుడు తలుచుకుంటేనే అవన్నీ పుడతాయి. దేవుడు తలుచుకోకుంటే పుడతాయి. ఎంతమంది ఉరుములు చనిపోతారు, ఎంతో ఉరుములు ఇది చేస్తారు. కొన్నిసార్లు అంతే దేవుని ఉగ్రత అని చెప్పొచ్చు, దాన్ని చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. అందుకే ఏ విషయంలో కూడా చూడండి, దేవుని సన్నిధిని, దేవునిని, అంత మహా గొప్ప దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే మనకు తప్పదు. అవునా? అందుకే దేవుడు గొప్పవాడని అర్థమైన తర్వాత ఆయన యందు భయభక్తులు కూడా అంతే కలిగి ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కూడా మనకు చాలా అవసరం. దేవుని యందు భయభక్తులు కూడా మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. అవునా? అంత చిన్న విషయం కాదు కదా. దేవుణ్ణి మనం చూడలేమండి. అవునా? ఒకవేళ మనం పరలోకం వెళ్ళిన తర్వాత చూస్తామేమో తెలియదు, కానీ ఆయన కార్యములను మనం చూడగలం, ఆయన మంచితనాన్ని మనం చూడగలం, ఆయన చేసిన ఏవైనా పనులు మనం చూడగలమేమో, కానీ దేవుణ్ణి ఎక్కడ చూస్తాం? ఆయన ఏ రూపంలో ఉంటాడో తెలియదు. ఇన్ని రూపాలను కలగజేసిన ఆయన ఏ రూపంలో ఉంటాడో మనకేమన్నా తెలుసా? తెలియదు. కాబట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలనంటే ఓన్లీ విశ్వసించడం. విశ్వాసము మాత్రమే మనం ఏం చేయగలము? విశ్వాసం మాత్రమే ఉంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అవునా కదా? అందుకే ఏ విషయంలో కూడా మనము దేవుణ్ణి తక్కువ అంచనా వేయడానికి వీలేదు. దేవుని స్వరూపము, ఆయన రూపము ఎంత రోషం కలిగిన వాడిగా ఉన్నాడు చూడండి. యెహోవానైనా నేను రోషము గల దేవుడు అని అంటాడు దేవుడు. అంటే నేను రోషం గలవాడిని, నాకు చాలా రోషం ఎక్కువ. మీరు ఏదైనా ఏమనంటే నాకు కూడా చాలా రోషం ఎక్కువ అని అంటాడు దేవుడు. అవును. అందుకే దేవుణ్ణి ఎవరు చూడలేదు, దేవుణ్ణి ఎవరు చేయలేదు. కానీ దేవుని పరిచయం చేసింది మాత్రం ఒక్కరు. అవునా? యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు తండ్రి దగ్గర ఉండి
ఆయన కూర్చొని అనేక సంగతులు నేర్చుకొని అక్కడ ఏ మాటలు అయితే చెప్పాడో అవన్నీ కూడా మనకి ఏం చేశాడంటే పరిచయం చేశాడు. అవును కదా. అందుకే దేవుని మాటలను ఒక్కరే విన్నారు, ఆయన మాత్రమే ఎవరు? యేసుప్రభు. అవును కదా. ఆయన ఆయన ఏం చేశాడంటే ఆయన మరింత మనసుని ఏం చేశాడనంటే బయలుపరిచాడు. ఎవరు? యేసుప్రభుల వారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు చూడలేదు దేవుని? అవునా. దేవుని ఎవరు చూడలేనప్పుడు మనము దేవుణ్ణి ఎవరు చూడలేదనంటే దేవుని బయలుపరిచింది మాత్రం ఒక్కరే. ఆయన ఎవరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు మాత్రమే ఏం చేశారంటే దేవుణ్ణి బయలుపరిచారు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు మీ కొరకు ఇలా ఎదురు చూస్తున్నాడు, దేవుడు మీకోసం ఇలా ఇది చేయాలనుకున్నాడు, మీరు చూసారా మీ సొంత ఆలోచనలతో మీ సొంత కార్యక్రమాలతో ఉన్నారు అని యేసుప్రభుల వారు మనతో చెప్పారు. అవును కదా. అందుకే దేవుడు ఒక మహా తేజస్సులో ఉన్నవాడు. ఆయన అనేక దేవదూతల సమూహంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గడప కమ్ముల పునాదులు అదిరేటట్టు అక్కడ దేవుని యొక్క ఆరాధన జరుగుతుంది. ఆయన సన్నిధి అంత గొప్పది. అవునా. కొన్నిసార్లు సౌండ్ అనేది సమాధానాన్ని ఇస్తుంది. అవునా. కానీ ఆయన కూడా అంత మహాశబ్దంలో కూడా ఒక సమాధానంగా ఉంటాడు. అవునా. అందుకే చూడండి, ఇక ఎంత అనంటే మనం దేవుని కార్యాలు మాత్రమే మనం చూడగలం. అవునా. ఈరోజు దేవుని చూడాలని దేవుని చూస్తే మనకేం రాదు కానీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను అయితే మనం ఈరోజు ఏం చేయగలము? చూడగలుగుతున్నాం. మనం ప్రార్థన చేసిన వెంటనే మనం ఏది అడిగితే అది మనకు ఆయన ఏం చేస్తున్నాడు? మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఏది అడిగినా ఆయన ఏం చేస్తున్నాడు? ధారాళంగా ఇస్తున్నాడు ఆయన. అవునా కదా. అందుకే దేవుడు తనను ఎంత భయంకరంగా పరిచయం చేసుకున్నప్పుడు మనం కూడా అంతే భయభక్తులు కలిగి ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవుని లోపరుచుకుని మనం ఏం చేయాలి? దేవునికి లోబడి మనం ఆయనకు లోపరుచుకోవాలి. అవునా కదా. అందుకే ఏ విషయంలో కూడా దేవుని సన్నిధిని చులకనగా తీసేయడానికి మనం లేదు. ఇంకొక మాట చూద్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనంలో చదువుదామండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు తన ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. చూసారా, ఆయన ఏంటంట? సమీపింపరాని తేజస్సులో వసించుచున్నాడట. సమీపింపరాని తేజస్సు అంటే మనం దాన్ని అందుకోలేమండి. అంత కాంతి, అమరత్వం, అంత కాంతిలో దేవుడు ఉంటూ, అవునా కదా. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఎవడు కూడా చూడనేరడు అంటే ఎవరు కూడా చూడలేరు ఆయన. కాబట్టి దేవుని రూపం, దేవుని స్వరూపం మనం చూడలేము, కానీ ఆ స్వరూపం ఎంతో భయంకరంగా ఉంది. అవునా. అంటే దేవుడు ఒకవేళ ఒక సుగుణాలలో భయం అనేది దేవుడు తనను తాను భయంకరంగా పరిచయం చేసుకున్నాడు అనేది అదొక సుగుణం, అది ఒక గుణం అని మనం అనుకుంటే, అలాంటివి ఇంకా దేవునికి ఎన్నో గుణాలు ఉన్నాయి. ఆయన మంచితనము, ఆయన సాత్వికము, ఆయన కోపం, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవునా కదా. అయినప్పటికీ కూడా మనం దేవునికి ఎంత భయంకరమైన ఆ దేవునికి మనం ఏం చేయాలి? లోబడి బతకాలి. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి చులకనగా చూడకుండా ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆ గొప్ప సన్నిధికి మనమందరం కూడా భయపడాలని కోరుతూ నీ కొద్ది మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, జీవం గల దేవ, నీ సర్వోన్నతమైన నామమును బట్టి నిండు హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటూ
నీ సహాయము చేతనని మీ మాటలు మాట్లాడుకుని ఉన్నాం తండ్రి. మిమ్మల్ని ఎన్నోసార్లు చులకనగా చూసి ఉన్నామేమో, క్షమించండి తండ్రి. మీ సన్నిధిని ఎన్నోసార్లు అశ్రద్ధగా చేసామేమో, మమ్మల్ని క్షమించండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడట తండ్రి. కాబట్టి మీ కార్యమును మేము ఎప్పుడూ అశ్రద్ధగా చేయక శ్రద్ధగా చేయగలుగుటకు మీరంటే గొప్పవాళ్ళు అని మమ్మల్ని మేము, అవునా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో ఎల్లప్పుడూ మోకరిల్లగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. మాకు ఇంకనూ మంచి బైబిల్ జ్ఞానాన్ని ఇవ్వండి. అనేకులను బోధించి మీ వైపుకు తిప్పగలుగుటకు మంచి వివేకమును శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండగలరని వేడుకుంటూ తండ్రి, అందరి నిమిత్తము, అందరి ఆయుష ఆరోగ్య నిమిత్తమే ప్రార్థించుచున్నాం. వారికి కావలసిన ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి మీరే ముందుకు నడిపించగలరని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడునైన యేసు ప్రభు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.